పండుగప్ప చేపల ఎక్స్ట్రాక్ట్ తోటి మన చర్మంలో స్కిన్ రీజువనేషన్ జరుగుతుందా? పిగ్మెంటేషన్ తగ్గొచ్చా? జుట్టు ఊడటం అనేది తగ్గొచ్చా? అసలు ఏంటివి? పాలీడియాక్సీ రైబోన్యూక్లియోటైడ్ అనే కొత్త ట్రీట్మెంట్స్ అనేటివి మన దగ్గర స్టార్ట్ అవుతున్నాయండి. పాలీడియాక్సీ రైబోన్యూక్లియోటైడ్స్ అనేటివి ఒక కొత్త రకమైన థెరపీస్. ఇవి ఏంటి? పాలీన్యూక్లియోటైడ్స్లో ఒక ఫ్యామిలీలో ఒక పర్టిక్యులర్ కాంపౌండ్ అనమాట. ఇవి చేయటంతో మన స్కిన్లో కొల్లాజన్ అలానే ఎలాస్టిన్ ఇలాంటి అనేక రకమైన బయో సపోర్ట్ ఏవైతే ఉంటాయో వాటిని బయోమాడ్యులేటర్స్ని అన్నిటినీ రిజువనేట్ చేస్తాయి ఇవి. సో ఈ పీడిఆర్ఎన్ థెరపీస్ ఎక్కడి నుంచే తీస్తారు, ఎక్కడ ఏ విధంగా చేస్తారు, ఎలా చేస్తారు, ఎంత రిజల్ట్స్ వస్తాయి, ఏ విధమైన మార్పులు వస్తాయి, వీటితోటి కాంబినేషన్ చేయొచ్చు, వీటన్నిటి గురించని స్కిన్కి హెయిర్కి ఏ విధంగా పనిచేస్తుంది అని దాని గురించని ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. కొత్త రకం థెరపీస్లో పీడిఆర్ఎన్ థెరపీస్ అనేటివి బాగా వినిపిస్తూ ఉంటాయి. పీడిఆర్ఎన్ థెరపీస్ అంటే ఏంటి? పాలీడియాక్సీ రైబోన్యూక్లియోటైడ్ అనే పర్టికులర్ కాంపౌండ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఇవి మన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ నుంచి తీసేటివి. డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ ఇలాంటివన్నీ మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదండి. ఇలాంటివే ఆ డిఎన్ఏ నుంచే చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ అనేటివి తీస్తారు. ఈ ఫ్రాగ్మెంట్స్ అనేటివి తీసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ప్యూరిఫై చేసి దాని యొక్క పర్టికులర్ కాన్సన్ట్రేషన్లో చేసి మనకి చర్మం పైన ఇచ్చేస్తారనమాట. సో ముఖం పైన, చర్మం పైన ఏ విధంగా ఇస్తారు? మనకి మైక్రో నీడ్లింగ్ అనేది చేసి దాంట్లో మనకి స్ప్రే చేసి మసాజ్ చేయటం. రెండోది చిన్నగా చర్మం లోపలికి ఇంట్రడ్యూస్ చేయటం అనమాట. సో ఈ పీడిఆర్ఎన్ థెరపీస్ అంటే ఎక్కడి నుంచి, ఎప్పటి నుంచి అప్రూవ్ అయినాయి అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. ఇటలీలో ఫస్ట్ 1994లో స్టార్ట్ చేశారండి. ఆ తర్వాత వచ్చేసి నెమ్మదిగా మనకి సౌత్ కొరియా దాంట్లో అక్కడ పాపులేషన్లో పీడిఆర్ఎన్ ట్రీట్మెంట్స్ అనేటివి స్టార్ట్ చేయటం మొదలుపెట్టారు. కొరియన్ బ్యూటీ ప్రోడక్ట్స్, కొరియన్ పెప్టైడ్స్ గురించి మనకి బాగా తెలుసు కదండి. అలానే మనకి యూరోపియన్ ప్రోడక్ట్స్ నుంచి కూడా అక్కడ ఇంపోర్ట్ చేసుకొని దాన్ని వ్యాలిడేట్ చేసుకొని తర్వాత మన దగ్గరికి, ఇండియా దగ్గరికి వచ్చాయండి. అయితే రీసెర్చ్ ఏం చెప్తుంది, అసలుకి ఈ పీడిఆర్ఎన్ అసలు ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, అసలు ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేస్తామనే దాని గురించి అని ఇవాళ నేను మీకు పూర్తిగా వివరిస్తాను అనమాట. పీడిఆర్ఎన్ అనేటివి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ నుంచి వస్తాయన్నమాట. డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అంటే పండుగప్ప చేపలు అని అంటాం కదా. ఈ పండుగప్ప చేపల నుంచి మనకి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనేటివి తీస్తారు. ఇవి మన ఇండియన్ పండుగప్ప చేపల నుంచి తీయరండి. సాల్మన్ ఫిష్ అని అంటారు. సాల్మన్ అనేటివి చల్ల నదులలో, అంటే నార్త్ అమెరికన్ ఫిషెస్ కానీ, అక్కడ నార్త్ అమెరికన్ వాటర్స్ కానీ, రివర్స్లో కానీ ఇవి ఉంటాయన్నమాట. ఇవి అక్కడ ఉన్న చల్లటి నదులలో ఉన్న సాల్మన్ ఏం చేస్తుందనంటే, నదులు వచ్చి ఏదైతే మన సముద్రంలో కలుస్తుందో ఆ నదికి ఎదురీతగా వెళ్తుందనమాట. సో ఈ ఎదురీతగా వెళ్ళిన చేపలు దానికి అక్కడికి వెళ్ళేసి అక్కడ గుడ్లు పెట్టేసి అక్కడ మంచిగా ఫర్టిలైజేషన్ చేసి మళ్ళీ అక్కడ చనిపోతాయి. అక్కడి నుంచి మళ్ళీ చేపలు ఏవైతే ప్రొడక్షన్ అవుతాయో అవి మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటాయి. ఈ లైఫ్ సైకిల్ని సైంటిస్టులు గమనించినాక అసలు ఏం జరుగుతుంది అనేది చూస్తే సాల్మన్ ఫిషెస్ డిఎన్ఏలో హైలీ మెటబాలిక్ మైటోకాండ్రియా అనేటివి కనిపించాయన్నమాట. ఈ హైలీ మెటబాలిక్ మైటోకాండ్రియా ఉన్న వాటిని రీజువనేషన్స్ కోసం అని చాలా మటుగా యూజ్ చేశారు. కేవియర్ ఫుడ్స్ అని అంటారు. అవి చాలా టేస్టీగా ఉంటాయి. వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ డిషెస్ ఇన్ నార్త్ వెస్టర్న్ కంట్రీస్ అని అంటారనమాట. సో అక్కడ ఎందుకు అంత ఎక్స్పెన్సివ్గా ఉంటాయి? చాలా అరుదుగా దొరుకుతాయి అనమాట. ఈ అరుదుగా దొరికే వాటి నుంచి ఎందుకు అంత తింటారు అని అంటే మంచి హెల్త్కి బాగా పనిచేస్తుందని. వాటినే మనం చర్మం లోపలికి ఎందుకు ఇవ్వలేము అని చెప్పి రీసెర్చ్ స్టార్ట్ చేశారు. ఆ రీసెర్చ్కి అనుగుణంగా మనకి బయటపడ్డది ఏంటంటే, ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని హైలీ ప్యూరిఫై చేశాక మన చర్మం లోపలికి ఇచ్చినప్పుడు మన చర్మంలో అడినోసిన్ 2A రిసెప్టార్స్ అనేటివి ఉంటాయి. ఈ అడినోసిన్ 2A రిసెప్టార్స్కి అవి బైండ్ చేసి ఫైబ్రోబ్లాస్ట్కి సిగ్నల్స్ పంపిస్తాయి. ఫైబ్రోబ్లాస్ట్ అంటే ఏంటి? మన చర్మంలో పైన పొర ఉంటుంది కదండి, కింద పొర ఉంటుంది. కింద పొరలో మనకి కొల్లాజన్ అనే పదార్థం ఉంటుందని మనకు తెలుసు. ఈ కొల్లాజన్ ప్రతిరోజు మనకి కరిగిపోతూ ఉంటుంది, మళ్ళీ మనకి కొత్త కొల్లాజన్ వస్తూ ఉంటుంది. కొత్త కొల్లాజన్ రావటానికని ఫైబ్రోబ్లాస్ట్ అనే కణాలు ఉంటాయన్నమాట. సో ఈ ఫైబ్రోబ్లాస్ట్ అనే కణాలు వాటికి ఎక్కువగా కొల్లాజన్ ప్రొడక్షన్ చేస్తుంటే చర్మంలో రీజువనేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ ఫైబ్రోబ్లాస్ట్ ఏం చేస్తూ ఉంటుంది? ప్రతిరోజు కొద్దిగంత కొల్లాజన్ ఇస్తూ ఉంటుందన్నమాట. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి వీడియోస్లో, మెనోపాజ్ దాటినాక 2% కొల్లాజన్ ఎవ్రీ
డే డిక్రీజ్ అవుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాం కదండి. ఈ 1-2% ఏవైతే ప్రతి సంవత్సరం మనకి ఏదైతే తగ్గిపోతూ ఉంటుందో, ఈ కొల్లాజెన్‌కి మెయిన్ కారణం ఫైబ్రోబ్లాస్ట్ యాక్టివిటీ అనమాట. సో, ఫైబ్రోబ్లాస్ట్ యాక్టివిటీ అనేది తగ్గిపోవటంతోటి మన చర్మంలో కొల్లాజెన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఇవే సాల్మన్ DNA ఫ్రాగ్మెంట్స్ ఏవైతే పాలీడియాక్సీ రైబోన్యూక్లియోటైడ్ ఫామ్‌లో ఏదైతే ఇస్తున్నామో చర్మంలో, అక్కడ అడినోసిన్ 2A రిసెప్టార్‌కి అక్కడ బైండ్ అయ్యి, అక్కడ ఫైబ్రోబ్లాస్ట్‌ని కొల్లాజెన్ కొత్తగా రీజనరేట్ చేయమని చెప్పి వాటిని యాక్టివేట్ చేయటంతో పాటు కొత్తగా బ్లడ్ వెజల్స్‌ని కూడా స్టిమ్యులేట్ చేస్తాయన్నమాట. సో, ఈ విధంగా బ్లడ్ వెజల్స్ అనేటివి స్టిమ్యులేట్ చేయటంతో చర్మంలో మనకి బెటర్‌గా రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయన్నమాట. మనము పీడీఆర్ఎన్ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు మనకు ఒకటే సెషన్‌లో అయిపోతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. సాల్మన్ పీడీఆర్ఎన్స్ మనం ఏవైతే ఇంజెక్ట్ చేస్తామో అవి 2 వారాలకు ఒకసారి కానీ, 4 వారాలకు ఒకసారి కానీ, ఒక 6 సెషన్స్ అనేటివి మనం చేసుకోవాలండి. ఇవి చేయటంతోటి మన చర్మంలో మంచి నిగారింపు అనేది రావటానికని కారణం ఉంటూ ఉంటుంది. కొన్ని రీసెర్చెస్‌లో ఏం చూపించింది అనంటే, చర్మంలో కొల్లాజెన్ అనేది పెరిగి, హైడ్రేషన్ కెపాసిటీ పెరిగి, గ్లాస్ స్కిన్ రావటానికని ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని చెప్తారనమాట. మన చర్మంలో ఎప్పుడు కూడా గ్లాస్ స్కిన్ అనేటివి ఎప్పుడు రావండి. కాకపోతే గ్లాస్ స్కిన్ లాగా మనకి మాయిశ్చరైజర్ పెట్టినప్పుడు నిగారింపు రావటానికని అది కొద్దిగా హెల్ప్ చేస్తాయన్నమాట. సో, మనకి పీడీఆర్ఎన్స్ అనేటివి ఈ విధంగా హెల్ప్ అవుతాయి. పీడీఆర్ఎన్స్ మనం ఫిల్లర్స్ తోటి కంపారిజన్ చేసుకోవచ్చా, బూస్టర్స్ తోటి కంపారిజన్ చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. పీడీఆర్ఎన్స్ ఒకవేళ మనకి నెలకొకసారి అలా 6 నెలల వరకు చేసుకుంటే ఒక 2 ఇయర్స్ వరకు అది మనకి నిలబడుతూ ఉంటుందండి. బూస్టర్స్ అని ఉంటాయి. స్కిన్ బూస్టర్స్ అని నేను చెప్తూ ఉంటాను కదా! బూస్టర్స్ 6 నెలలకు ఒకసారి చేయించుకుంటూ ఉంటారు. అది 6 నెలల వరకే ఉంటుందన్నమాట. కానీ పీడీఆర్ఎన్స్ ఎక్కువ రోజుల వరకు ఉంటుందన్నమాట. ఇవి న్యాచురల్‌గా కొల్లాజెన్‌ని స్టిమ్యులేట్ చేసే రకం అన్నమాట. మనకి స్వంతంగా చర్మం లోపలికి రీజువినేషన్‌గా రావటానికని మనకొచ్చేసి ఏంటనంటే, మనకి పీడీఆర్ఎన్స్ అనేటివి ఉంటాయండి. అలానే మనకొచ్చేసి స్కల్ప్ట్రాన్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ, లేజర్స్, ఫ్రాక్షనల్ CO2 లేజర్స్, పికో లేజర్స్, హైబ్రిడ్ లేజర్స్ ఇలాంటివి అనేక రకమైన థెరపీస్ ఉంటాయి. ఇవి కొల్లాజెన్‌ని న్యాచురల్‌గా స్టిమ్యులేట్ చేయటానికని బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరించానండి. మీకు ఇంకా ఎటువంటివైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నాకు సమయం కుదిరినప్పుడు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఎవరికైనా కానీ స్కిన్ రిజ్యువినేషన్ కావాలి, బెటర్ రిజల్ట్స్ రావాలి, లేజర్స్ తీసుకుంటున్నా నాకు రావట్లేదు అని అంటే గనక ఈ వీడియోస్‌ని వాళ్ళకి షేర్ చేసి మంచి బెనిఫిట్ వచ్చే విధంగా మీరు వాళ్ళకి అది ప్రోత్సాహం కలిగించవచ్చు. నా వీడియోస్‌ని లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.